కష్టపడినాం, మేము ఏడ్చినాం అనుకో కరోనా టైంలో. ఇట్లా చేస్తే ఎట్లా మా బతుకుదూరులు? చెప్పండి సార్ మీరైనా. ఈ కాంట్రాక్ట్ వద్దు, మాకు రద్దు చేయాలా, ఏరే కాంట్రాక్ట్ రావాలా మాకు. అది శానిటేషన్ వర్కర్స్ గా మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. వివిధ ఏజెన్సీలు వచ్చినాయి, వివిధ ఏజెన్సీల్లో మేము పనిచేసాం సార్. 20 సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా మేము ఇప్పుడు గత 5 నెలల నుంచి పద్మావతి ఏజెన్సీ అనే ఏజెన్సీ ఇక్కడ తీసుకున్నారు సార్. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి వారి వేధింపులు అధికమైనాయి సార్. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పని చేయకూడదని ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. సూపర్వైజర్లకు డిగ్రీ ఉండాలని తీసేశారు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయని కొంతమంది తీశారు. వివిధ కారణాల వల్ల ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు. క్వాలిఫికేషన్ పేర్లతో ఇబ్బంది గురికి చేస్తున్నారు సార్. వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదు. యాజమాన్యాన్ని అడిగితే రోజుకు ఒక ఇన్ఛార్జ్ వస్తున్నారు, ఒక నెలకు ఒక ఇన్ఛార్జ్, మరి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొక ఇన్ఛార్జ్. ఇట్లా ఇన్ఛార్జ్ ఎవరు అనేది కరెక్ట్ గా తెలీదు. ఎవరంటే వాళ్ళు వచ్చేది ఒక 20 మందిని 30 మందిని ఉద్యోగాల నుంచి తీసేసేది, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నాకు సంబంధం లేదంటారు. పై అధికారి భాస్కర్ నాయుడు గారికి ఫోన్ చేస్తే మాకే సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మిమ్మల్ని కూడా తీసేస్తాం అంటున్నారు. ఎవరు వచ్చి మాట్లాడినా తీసేస్తామని మాట్లాడుతున్నారు సార్. ఈ పద్మావతి ఏజెన్సీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక్కడే కాదు, రాయలసీమ మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప ఇదే విధంగా ఉంది. ఇబ్బంది కార్మికులను చాలా వరకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇటువంటి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. నేను ఒంటరిగా ఉన్నా, నన్ను 51 కాంటి నేను తీసేస్తానంట అన్నాడు. మేమేం దీన్ని బతకాలి సార్? మా బదులు వేరే వాళ్ళని పెట్టమంటాడు. మాకెవ్వరూ లేరు, మేమేం దీన్ని బతకాలా? మాకు ఈ కాంట్రాక్ట్ వద్దు సార్. మమ్మల్ని వేధిస్తున్నారు. మాకు మీరు వద్దు, మీకు 51 అందుపడి వద్దు అంటే మేము ఉండకూడదు అంటాను. మాకు ఈ కాంట్రాక్ట్ మాకు మాట్లాడాలంటే మా సార్ కావాలి. కరోనా కష్టకాలంలో కూడా ఇక్కడ 20 ఏళ్ల నుంచి మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం సార్. కరోనా కష్టం కాలంలో కూడా మాకు కరోనా వచ్చి పడిపోయినా కూడా డ్యూటీలు పానాలకు లెక్క చేయకుండా మేము ఇక్కడ డ్యూటీ చేసినాము. ఈ రోజు వీళ్ళు వచ్చి పద్మావతి కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చి ఈ రోజు నీకు 50 ఏళ్ళు ఉన్నాయి తీసేస్తాము, నీకు 60 ఏళ్ళు ఉన్నాయి తీసేస్తాము అని సూపర్వైజర్లు తీసేసినారు సార్. ఇప్పుడు 51 ఉన్నాయి తీసేస్తాము అంటే మేము 20 ఏళ్ల నుంచి మేము కష్టపడి పనిచేస్తాం. మేము ఎక్కడ పోవాలి సార్? ఈ రోజు మా కుటుంబాలు రోడ్డును పడితే మేము ఏం చేయాలా? ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆయన అతను ఈ రోజు మేము ఓట్లు వేసింటే గెలిచి ఈ రోజు మమ్మల్ని తీసేస్తానని ఈ రోజు అంటాడు. మేము ఓట్లు వేసి గెలిచింటే కదా ఇప్పుడు 10లో ఉండేది. ఈ రోజు నువ్వు ఎట్లా తీసేస్తావు మమ్మల్ని? ఆ రోజు మేము ఓట్లు వేసి గెలిపిస్తే ఈ రోజు మమ్మల్ని ఆయనకు ఓట్లు వేసిన దానికి మాది తప్పు సార్. మా చెప్పుతో మేము కొట్టుకోవాలా? ఈ రోజు ఓట్లు వేసి ఆయన గెలిపించి ఈ రోజు మేము మమ్మల్ని తీసి అందరిని తీసేస్తానంటాడు. పాత వాళ్ళే వద్దంటాడు. మేము ఎట్ట బతకాలా? మా కుటుంబాలు రోడ్డును పడినాయి. మాకు 5 మంది ఆడపిల్లలు, ఎట్ట బతకాలి నేను? ఆ కాంట్రాక్టే వద్దు సార్, మాకు రద్దు చేయాలి కాంట్రాక్టు. 50 ఏళ్ళ తీసేస్తా. మేము పల్లె తీసుకోపోతే తీవ్రంగా ఉంటుంది సార్. వాతావరణం ఇక్కడ తీవ్రంగా ఉంటుంది. గురేశ్వరైనా సత్యదానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా కుటుంబాలు రోడ్డును పడినాయి. 5 మంది ఆడపిల్లలు నేను సాకాలా? కుటుంబాలు రోడ్డును పడినాయి. మేము ఎట్లా చేరి మమ్మల్ని పనిలో తీసుకోవాలా? యత్నాలు ఇవ్వాలి. మాకు 3 నెలల నుంచి మాకు యత్నాలు ఇవ్వలే. మాకు యత్నాలు ఇవ్వాలా? 18 ఏళ్ళు మాకు జీతం అయితే 8 ఏళ్ళు 9 ఏళ్ళు 11 వేలు వేస్తున్నాడు సార్. 7 వేలు వేస్తున్నాడు సార్. చంద్రబాబు నాయుడు ఈయన భాస్కర్ నాయుడు పెన్షిప్ అంట సార్. కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అధికారం ఉందని, ఇలా డబ్బు బలం ఉందని మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మమ్మల్ని ఏదిస్తున్నారు సార్. గురి చేస్తున్నారు మమ్మల్ని. 5 నెలలు వచ్చింది సార్ ఈ కాంట్రాక్ట్ వచ్చి. 5 నెలల నుంచి మమ్మల్ని చాలా ఏదోపులు గురి చేస్తున్నారు సార్. టార్చర్ పెడుతున్నారు సార్. పని ఏమో చేపించుకుంటారు. మా యత్నం ఏమిటో యత్నం మీరు. కడప జీజీహెచ్ నందు శానిటేషన్ కార్మికులకు సంబంధించి పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా శానిటేషన్ వర్కర్స్ మానసికంగా చాలా తీవ్రంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో కొంతమంది బాలాజీ కావచ్చు, సురేష్ కావచ్చు, లేకపోతే శ్రావణి కావచ్చు, ఇతరులు కూడా కొంతమంది మానసికంగా వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరుస్తూ ఉన్నారు. దీన్ని సిఐటిగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి 50 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళను, 8th క్లాస్ ఉన్న వాళ్ళను మేము తీసేస్తాం
అని చెప్పి మేము MOU మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్లో రాసుకున్నాం కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, గతంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళను 8th క్లాస్ పెట్టుకోండి, 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకోవద్దండి, కంటిన్యూ ఉన్న వాళ్ళను 60 ఏళ్ళు కొనసాగించాలని మేము CITగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి గౌరవ హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, రెండు వారాల లోపు గ్రీవెన్స్ ఇవ్వండి, 4 వారాల లోపు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి, ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళని ఎవరిని తీసేయకూడదని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా DME గారు 13వ తేదీ వీళ్ళనందరినీ 50 ఏళ్ళ లోపు వద్దు అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దాంట్లో తీసుకోవాలని లేదు, తీసేయాలని లేదు, కానీ కోర్టు ఆర్డర్ను ఫాలో చేయాలని ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి అత్యుత్సాహం మేనేజ్మెంట్కు, భాస్కర్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు నా క్లాస్మేట్ అంటున్నాడు. ఆయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నీ క్లాస్మేటే కావచ్చు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, కానీ ప్రజల పక్షాన ఉంటాడా లేకపోతే భాస్కర్ నాయుడు గారి పక్షాన ఉంటారా అనేది భవిష్యత్తులో తేలుతుంది. కానీ ఇంకో మేము చెప్పదలుచుకున్నామంటే, ఫర్దర్ కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు మీరు ఎవరిని తీసేయొద్దండి అని మేము చెప్పదలుచుకున్నాం. రెండోది, మేము ఇప్పుడే వచ్చాం, డిప్యూటీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, డిప్యూటీ కలెక్టర్ గారు లేకపోతే సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వీళ్ళకు మీరు ఏదైతే ఫర్దర్ కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కొనసాగించండి, కోర్టు ఆర్డర్ ఏమిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, అది మన గౌరవం. కాబట్టి అందుకని ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు ఒకవేళ వచ్చింటే ఆయనకి వెళ్ళి మెమొరాండం ఇస్తాం. అప్పటికీ రాకపోతే, పరిష్కారం కాకపోతే లేబర్ యాక్ట్ ప్రకారం వెళ్తాం. లేబర్ యాక్ట్కు భిన్నంగా కూడా MOU ఉంది, మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్లో కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇది అన్యాయం. 4 రోజులు సెలవు ఇవ్వమంటారు, CLC ఇవ్వమంటారు. 18,600 అయితే 13,000, 12,000, 11,000 ఇస్తారు, 13,960 ఇవ్వాలి. సెక్యూరిటీ పరిస్థితి అదే, సెక్యూరిటీ అయితే మరి 12,000 ఇస్తారు, మరీ అన్యాయం. ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెమొరాండం ఇస్తాం. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వర్కర్లు CITగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కోర్టు ఫర్దర్ మూవ్మెంట్ కోర్టు ఆర్డర్ ఎలా ఉంటే అలా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఆయనను బట్టి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ మీకు సహకరించినందుకు. మనోహర్, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి. కాబట్టి మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే అధికారులకు, ఫర్దర్ కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఏం చేయొద్దు. కోర్టు ఆర్డర్ భిన్నంగా DME గారు తీసుకున్నారో అట్లా తీసుకోకూడదు. మరి ఆయనకి ఎవరు ఇచ్చారో నాకైతే తెలియదు. మరి కోర్టు ఆర్డర్ కన్నా భిన్నంగా DME గారు, రఘునందన్ గారో లేకపోతే ఎలా ఇచ్చారో మాకు తెలియదు. కాబట్టి డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫర్దర్ ఏం చేయాలనేది చూస్తాం. ప్రభుత్వం ఆలోచన చేయాలి. PE పేడ ఎత్తి ప్రజలు బాగుండాలి. జీతం రాకపోయినా 3 నెలలైంది, జీతం రాలేదు, PF కట్టలేదు, ESI కట్టలేదు. కాబట్టి సెక్యూరిటీ, పద్మావతి హాస్పిటల్, శానిటేషన్ 2 ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి CITగా చెప్పదలుచుకున్నాం మీ ద్వారా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.